నమస్కారం. రండి, మనం కాసేపు పాత రోజుల్లోకి వెళ్ళొద్దాం. ఇది నా చిన్నప్పటి జ్ఞాపకం. బహుశా మీలో చాలామందికి కూడా ఇలాంటి అనుభవాలుండే ఉంటాయి. మన జ్ఞాపకాల పొరల్లో ఎక్కడో నిద్రపోతున్న ఒక తీయని అనుభూతిని మెల్లగా తట్టిలేపుదాం. అనగనగా అనగానే మనకు గుర్తొచ్చేవేంటి? రాజులు రాణుల కథలు కదా. కాని ఇది అలాంటి కథ కాదు. ఇది మన కథ. ఆ తరం మనుషుల కథ, వాళ్ళ ఆప్యాయతలు, ఆ అనుబంధాలు, వాటి తీరే వేరు. ఆ రోజుల్లోకి ఒక్కసారి అలా తొంగిచూద్దాం రండి. ఆ రోజుల్లో ఫోన్లవి లేవు కదా. ఇంటి ముందు రిక్షా ఆగిందంటే చాలు, ఇంట్లో ఒక్కటే సందడి. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి, ఆ రిక్షా గంట చప్పుడు, ఆ గేటు తీసిన శబ్దం. అప్పుడు చూస్తే రిక్షాలోంచి మన వాళ్లు దిగుతున్నారు. ఇక చూడాలి, రండి రండి అంటూ ఇంట్లోంచి పరుగెత్తుకెళ్ళి వాళ్ల చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకురావడం. అసలు అతిథి అనే మాటకు ఎంత మంచి అర్థముందో చూడండి. తిథి అంటే తేదీ, చెప్పకుండా వచ్చేవాళ్లు. వాళ్లు కూడా ఎంత మర్యాదగా, అదేదో ఊరిలో పని పడిందండి, అలా మిమ్మల్ని ఒకసారి చూసిపోదామనొచ్చాను అనేవాళ్లు. వాళ్ల రాక మనకు చెప్పకపోయినా మనసుకు మాత్రం భలే సంతోషాన్నిచ్చేది. వాళ్ళలా ఇంట్లో అడుగు పెట్టగానే అసలైన ఆతిథ్యం మొదలవుతుంది. ముందుగా గుమ్మంలోనే కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు, ఆ తర్వాత వరండాలో ఒక కుర్చీ వేసి ఇంటి యజమానే స్వయంగా తాటాకు విసనకర్ర పట్టుకుని విసరడం మొదలుపెట్టేవారు. ఆ గాలి ఎంత చల్లగా, ఎంత సేద తీర్చేదిగా ఉండేదో మాటల్లో చెప్పలేం. ఇక మొదలయ్యేవి కబుర్లు, అస్సలు ఆగకుండా. ఊర్లో వాళ్ళెలా ఉన్నారు, పంటలు పండాయా, పిల్లలేం చదువుతున్నారు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి. మధ్య మధ్యలో అమ్మ లోపలి నుంచి మంచి కమ్మటి మజ్జిగ తెచ్చిచ్చేది. అది తాగుతూ గంటల తరబడి మాట్లాడుకుంటుంటే సమయమే తెలిసేది కాదు. నిజానికి ఆ మాటలే కదా మనుషుల్ని కలిపి ఉంచేవి. ఈ కబుర్లన్నీ ఇలా హాయిగా సాగుతుండగానే వంటింట్లోంచి అమ్మ పిలుపు. వంటైపోయింద్రా, కాళ్ళు కడుక్కొని మడి కట్టుకుని రండి. ఆ పిలుపులో ఎంత ప్రేమ ఉండేదో. అది కేవలం భోజనానికి పిలుపు కాదు, ప్రేమతో వండిన విందుకు ఆహ్వానం. ఆ ఆతిథ్యం యొక్క అసలైన ప్రాణం అదే. ఇక వంటింట్లోకి వెళితే కింద చక్కగా పీట వేసి దాని ముందు పచ్చగా మెరిసిపోతున్న అరిటాకు, పక్కనే రాగి చెంబుతో నీళ్లు. ఆ ప్రశాంతమైన వాతావరణమే సగం కడుపు నింపేసేది. ఇక ఆ ఆకులో వడ్డించే ప్రతి పదార్థమూ మన పెరట్లో పండినదే. మన చెట్టు మామిడికాయతో పప్పు, తోటలో కాసిన అరటికాయతో కూర, కోనసీమకే ప్రత్యేకమైన కొబ్బరి పచ్చడి, అన్నీ మన ఇంటి రుచులే. ప్రతి ముద్దలోనూ అమ్మ ప్రేమ, ఆ మట్టి వాసన తెలిసేవి. ఇక వడ్డించడం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వద్దు వద్దు, కడుపు నిండిపోయింది అని మనం చెయ్యి అడ్డం పెట్టినా ఈ ఒక్క ముద్ద నాకోసం అంటూ ప్రేమగా బలవంతం చేసేవారు. అదొక తియ్యటి గొడవ. చివరికి మనమిక మాట్లాడలేక పొట్టమీద చెయ్యి పెట్టుకుంటే కాని వాళ్లు ఆపేవారు కాదు. అదే కొసరి కొసరి వడ్డించడమంటే. అంత కమ్మగా భోజనం చేశాక వరండాలో వేసిన నవారు మంచం మీద ఓ కొనుకు. ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు. ఆ చల్లటి ప్రకృతి గాలికి, ఆ మట్టి వాసనకి, అలిసిపోయిన ఒంటికి ఎంత హాయిగా అనిపించేదో. తెలియకుండానే నిద్రలోకి జారుకునేవాళ్లం. సాయంత్రం మెల్లగా మెలకు వచ్చేసరికే వేడివేడి టీ వాసన, దాంతోపాటు చెగోడీలు, పూతరేకుల్లాంటివి అప్పటికప్పుడు ఇంట్లో చేసినవి. అవి తింటూ మళ్లీ మొదలు కబుర్లు. ఆ సాయంకాలాలు ఎంత అందంగా గడిచిపోయేవో. ఇక అతిథి వెళ్లే టైం వస్తే ఆ వీడ్కోలు చెప్పడమే ఓ పెద్ద కష్టం. కళ్ళు చెమ్మగిల్లుతుంటే అందర్నీ అడిగినట్టు చెప్పు అని చెప్పి పంపేవారు. ఆ ఒక్క మాట చాలు, కుటుంబం మొత్తానికి తన ఆశీస్సులు పంపినట్టే, బంధం ఇంకా బలంగా ఉందని చెప్పినట్టే. కాని ఈ రోజులు చూడండి, అంతా ఎంత మారిపోయింది కదా. ఆ చెప్పకుండా వచ్చే ఆశ్చర్యపు ఆనందం పోయి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకునే పద్ధతి వచ్చింది. ఇంట్లో ప్రేమగా చేసే విందు భోజనం బదులు బయట ఏదో క్యాఫేలో కాఫీ. గంటల తరబడి సాగే కబుర్లు 10 నిమిషాల వీడియో కాల్లో ముగిసిపోతున్నాయి. ఆలోచిస్తే ఒకప్పుడు మనుషుల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించేవాళ్లం. ఇప్పుడు జస్ట్ మెసేజ్లు పంపుతున్నాం. మరి ఆ పిలుపులో ఉండే ఆర్ద్రత ఏమైంది? ఆ వంటింటి కమ్మటి వాసన, ఆ అరిటాకు మీద వడ్డించిన ప్రేమ, అదంతా మనం ఎక్కడో జారవిడుచుకున్నాం. ఇప్పుడవన్నీ తీపి జ్ఞాపకాలు మాత్రమే. చివరిగా ఒక్క విషయం, అతిథి దేవోభవ అనేదేదో పాతకాలపు సంప్రదాయం కాదు. అది మనుషుల్ని కలిపి ఉంచే ఒక ప్రాణం, మనసుల మధ్య దూరాన్ని చెరిపేసే ఒక సూత్రం. ఆ ప్రేమ, ఆ ఆప్యాయత ఎక్కడికి పోలేదు, మనందరి హృదయాల్లోనే నిశ్శబ్దంగా దాగి ఉంది. మళ్ళీ ఎవరైనా మన తలుపు తడతారేమో అని ఎదురుచూస్తూ.
మన జీవితంలో సమయానికి సంబంధించి చాలా విచిత్రమైన విషయం ఒకటి జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని నిమిషాలు మనల్ని పిచ్చెక్కిస్తాయి, కానీ కొన్ని సంవత్సరాల పాటు జరిగే నష్టాన్ని మనం అస్సలు పట్టించుకోం. సరే, ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన ఆలోచన గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, ఆఫీస్కి ఓ 5 నిమిషాలు లేట్ అయితే మనకి ఎంత టెన్షన్ వచ్చేస్తుందో. అదే మన జీవితంలో 5 ఏళ్లు వెనక్కి తిరిగి చూస్తే అయ్యో టైం వేస్ట్ అయిపోయిందే అని పెద్దగా పట్టించుకోం. విచిత్రంగా ఉంది కదా? ఈ తేడా గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోయే కథ. మన కథలో హీరో అజయ్ 32 ఏళ్ల సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్. అతనికి టైం అంటే ప్రాణం. ప్రతి నిమిషం, ప్రతి సెకను లెక్కే. గడియారం ముళ్ళు ఎలా పరిగెడుతుందో అజయ్ కూడా దాంతో పాటే పరిగెడుతుంటాడనమాట. కథ ఎక్కడ మొదలవుతుందంటే హైదరాబాద్లోని ఓ పెద్ద కార్పొరేట్ ఆఫీస్లో ఓ ముఖ్యమైన క్లయింట్ మీటింగ్. ప్రెజెంటేషన్ జస్ట్ ఓ 5 నిమిషాలు ఆలస్యమైంది అంతే. అజయ్లోని ఓ అగ్నిపర్వతం బద్దలైంది. టీం మీద అరిచాడు. ఈ ఒక్క డైలాగ్ చాలు ప్రొఫెషనల్ లైఫ్లో సమయానికి అజయ్ ఎంత విలువిస్తాడో అర్థం చేసుకోవడానికి. అజయ్కి ఈ టైం పిచ్చి ఆఫీస్తోనే ఆగిపోలేదు. రోడ్డు మీద 2 నిమిషాలు రెడ్ లైట్ పడితే చాలు స్టీరింగ్ మీద కోపంగా కొట్టుకుంటాడు. అతని దృష్టిలో ఒక్క క్షణం కూడా వేస్ట్ అవ్వకూడదు, ఎక్కడా ఆగకూడదు. ఇలా నిమిషాలతో యుద్ధం చేస్తున్న అజయ్ జీవితంలో కథ అనుకోని మలుపు తీసుకుంటుంది. సిటీలోని హడావిడి నుంచి ఓ పాత పుస్తకాల షాప్లోకి అడుగుపెడతాడు. అక్కడ తన జీవిత దృక్పథాన్నే మార్చేసే శాస్త్రిగారితో పరిచయమవుతుంది. ఆ షాప్ ఓనర్ శాస్త్రిగారు. ఆయన అజయ్ ముఖంలోనే ఆందోళనని, ఆతృతని పసిగట్టేశారు. వెంటనే అడిగారు. ఆ మాటలు మామూలు ప్రశ్నలు కావు, అజయ్ గుండెల్లోకి సూటిగా దూసుకెళ్లిన బాణాలు. ఆ క్షణం నుంచి శాస్త్రిగారి ప్రశ్నల వర్షం మొదలైంది. అవి అజయ్ని నిలదీశాయి, తట్టిలేపాయి. మొదటి ప్రశ్న: 2 నిమిషాల ట్రాఫిక్ జామ్కి అంత కోపమొస్తుంది? మంచిదే. మరి 3 ఏళ్ల క్రితం నీ భార్యకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయావు కదా, దానిమీద ఎందుకు కోపం రావడం లేదు? ప్రశ్న అక్కడితో ఆగలేదు, ఇంకా లోతుకు వెళ్ళింది. 10 ఏళ్లుగా మీ అబ్బాయి ఎదుగుతున్నాడు, వాడితో గడపాల్సిన సమయాన్ని గడపలేదు. మరి దాని గురించి ఆందోళన కలగటం లేదా? 10 ఏళ్లు కళ్ల ముందే కొడుకు బాల్యం గడిచిపోయింది, కాని ఆ నష్టం అజయ్కి అస్సలు తెలియలేదు. ఇక చివరి ప్రశ్న, ఇది అజయ్ని మాత్రమే కాదు, బహుశా మనలో చాలామందిని ఆలోచనలో పడేస్తుంది. 5 ఏళ్లుగా మీ నాన్నగారికిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయావు, దాని గురించి ఏమాత్రం బాధ లేదా? 5 నిమిషాలకు ఆరాటం, 5 ఏళ్లకు నిశ్శబ్దం. ఎందుకిలా? ఇక్కడే శాస్త్రిగారి ప్రశ్నల తర్వాత మనం ఓ కొత్త కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. అదే నిశ్శబ్ద దొంగతనం. ఏంటి ఈ నిశ్శబ్ద నేరం అంటే? సింపుల్గా చెప్పాలంటే, నిజంగా ముఖ్యమైన వాటిని, మన బంధాలను, మన ఆనందాలను తర్వాత చూద్దాంలే అని వాయిదా వేస్తూ మన జీవితంలోని విలువైన సంవత్సరాలను మనకే తెలియకుండా మనమే దొంగిలించుకోవడం. దీని ఎఫెక్ట్ వెంటనే కనిపించదు, కాబట్టి అసలు దొంగతనం జరిగిందనే మనకు అనిపించదు. ఒక సైలెంట్ పాయిజన్ లాంటిదన్నమాట. ఈ రోజుల్లో మనందరికీ ఇది కనెక్ట్ అవుతుంది. ఇంట్లో వైఫై 2 నిమిషాలు స్లో అయితే మనకు బీపీ వచ్చేస్తుంది. కానీ ఏళ్లుగా మన ముఖ్యమైన బంధాలు నెమ్మదిగా బలహీనపడుతున్నా మనం పట్టించుకోం. విచిత్రం కదా? శాస్త్రిగారి మాటలు అజయ్లో ఓ భూకంపం సృష్టించాయి. అప్పటిదాకా నిమిషాల వెంట పరుగెడుతూ తను ఏం కోల్పోతున్నాడో మొదటిసారి గ్రహించాడు. అతనిలో మార్పు మొదలైంది. ఈ వాక్యం అజయ్ పరిస్థితిని పర్ఫెక్ట్గా చెప్తుంది. అతను విజయం వెంట పరుగెడుతున్నాడు, కానీ ఆ పరుగులో నిజమైన జీవితాన్ని వెనకాల వదిలేస్తున్నాడు. సక్సెస్ ముఖ్యం కాదని కాదు, కానీ దేన్ని పణంగా పెట్టి ఆ సక్సెస్ సాధిస్తున్నాం అనేది అంతకన్నా ముఖ్యం. అజయ్ పణంగా పెట్టింది జీవితాన్నే కదా. తెలుసుకోవడం వేరు, ఆచరించడం వేరు. అజయ్ తన కొత్త ఆలోచనను వెంటనే ఎలా అమలు చేశాడో చూద్దాం. నిన్ను, మన ఇంటిని నేను చాలా కాలం నిర్లక్ష్యం చేశాను. ఇంకా ఆలస్యం చెయ్యను. ఇప్పటినుంచి నా సమయం మనదే. అదొక సింపుల్ ఫోన్ కాల్, కానీ ఆ ఫోన్ కాల్ అతని జీవితాన్ని మలుపు తిప్పిన ఒక గొప్ప నిర్ణయం. తన సమయాన్ని తిరిగి తన చేతుల్లోకి తీసుకునే మొదటి అడుగు. అతని గొంతులో నిశ్చయం ఉంది. మార్పు మొదలైంది. ఈ కథ మొత్తం మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. గడియారం నిమిషాలను, గంటలను లెక్క పెట్టగలదు, సరే, కాని మనం వాయిదా వేయటం వల్ల కోల్పోయిన జ్ఞాపకాలను, చేజారిన సంతోషాలను దేనితో కొలుస్తాం? ఆ నష్టాన్ని ఏ గడియారం కూడా పూరించలేదు గదా. బహుశా మనం కూడా ఓసారి ఆగి ఆలోచించాలేమో. మన గడియారాలు టైంని చూపిస్తున్నాయి, కాని మనం నిజంగా దేన్ని కోల్పోతున్నాం?